హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రీవియస్ క్లాస్‌లో మనము వేద విద్యకు సంబంధించి అంతా డిస్కస్ చేసుకున్నాం కదా! అకాడమిక్ బుక్స్ అన్నీ గ్యాదర్ చేసి వాటిలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేసాను నేను మీకు. దానికి సంబంధించి నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ అనేది అందరూ పీడీఎఫ్ అడుగుతున్నారు. అందుకని టెలిగ్రామ్ ఛానెల్ ఒకటి క్రియేట్ చేశాను. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అందులోకెళ్ళేసి ఆ ఛానెల్‌లో జాయిన్ అయిపోండి. దాంట్లో ఏ రోజుకి ఆ రోజు నేను రాసిన నోట్స్ పీడీఎఫ్ అనేది అప్‌లోడ్ చేస్తూ ఉన్నాను. అందులో మీరు చూసేసుకొని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే, నేను ప్రిపేర్ చేసుకునే నోట్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో, మీరు దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా అలానే మీకు అర్థమైద్దంటే మేబీ కొన్ని చోట్ల అర్థం కాకపోవచ్చు. ఆ పీడీఎఫ్‌తో పాటు క్లాస్ ఫస్ట్ ప్రాపర్‌గా వినేసి, తర్వాత మీరు ఆ పీడీఎఫ్‌ని గనక చూసినట్లయితే మీకొక క్లారిటీ అనేది వస్తుంది. ఓన్లీ పీడీఎఫ్ చూసినా సరే అర్థం కాకపోవచ్చు అనేది నా ఫీలింగ్. ఎందుకంటే దాన్ని నా పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ కట్స్‌లో నేను రాసుకుంటాను. క్లాస్ ఇంటే నేను అక్కడ ఎలా షార్ట్ కట్ చేశాననేది మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మళ్ళీ మీరు ప్రిపేర్ చేసుకోవడమా, లేదా దాన్నే జెరాక్స్ తీసుకోవడమా ఏదో ఒకటి చేసుకోవచ్చు. కాబట్టి క్లాస్ ఫస్ట్ వినేసి తర్వాత పీడీఎఫ్ ఓపెన్ చేసేసుకొని దాన్ని క్లియర్‌గా చూసుకోండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ క్లాసెస్‌కి సంబంధించి, పీడీఎఫ్స్‌కి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఒకసారి వెళ్లి చూసేసేయండి. ఈ క్లాసెస్ అవన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి యూస్‌ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనమైతే ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఇంకా మన టాపిక్‌లోకి వచ్చేస్తే, ప్రీవియస్ క్లాస్‌లో మనం వేద విద్య గురించి డిస్కస్ చేసుకున్నాం కదా! వేద విద్యా విధానానికి సంబంధించి ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చూసుకున్నాం. ఇప్పుడు తర్వాత బౌద్ధ విద్యా విధానం గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ బౌద్ధ విద్యా విధానం అనేది వేద విద్య ఉంది కదా, హిందూ విద్యా విధానం లేదా వేద విద్యా విధానం ఉంది కదా, ఆ విద్యా విధానంలో ఉన్న లోపాలు, అందులో ఉన్న లోపాలని సరిచేయడానికి, వాటిని సంస్కరించడానికి మన భారత తాత్విక సిద్ధాంతమైన మోక్ష సాధన ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించింది బౌద్ధ విద్యా విధానం. వేద విద్య కూడా మోక్ష సాధనే ప్రధాన ధ్యేయంగా వచ్చింది. కానీ అందులో ఉన్న లోపాలని సవరించడానికి అదే మోక్ష సాధన ధ్యేయంగా ఆవిర్భవించిన విద్యా విధానమే బౌద్ధ విద్యా విధానం. ఫస్ట్ అసలు దాని చరిత్ర చూసుకుందాం. బౌద్ధ విద్యకు సంబంధించి విద్యా చరిత్ర చూద్దాం. బౌద్ధ మతానికి మూల కారకుడు ఎవరంటే, ఈ బౌద్ధ విద్యా విధానానికి, ఈ బౌద్ధ మతానికి మూల కారకుడు ఎవరంటే బుద్ధుడు, గౌతమ బుద్ధుడు. ఈయన అసలు పేరు సిద్ధార్థుడు. బుద్ధుడి అసలు పేరు ఏంటి అంటే సిద్ధార్థుడు. కపిలవస్తు నగరం సమీపంలో, ఆ కపిలవస్తు నగరం దగ్గరలో లుంబిని అనే దగ్గర జన్మిస్తాడు అనమాట. ఈయన లుంబినిలో జన్మిస్తాడు. వీళ్ళ నాన్న పేరు శుద్ధోధనుడు, వీళ్ళ అమ్మ మాయాదేవి. వీళ్ళ నాన్న శుద్ధోధనుడు కోసల దేశం రాజు. వాళ్ళ నాన్న కోసల దేశానికి రాజు, వాళ్ళ అమ్మ పేరేమో మాయాదేవి. అయితే వీళ్ళమ్మ ఈయన చిన్నప్పుడే గౌతమ బుద్ధుడు వాళ్ళ చిన్నప్పుడే మరణిస్తుంది, చనిపోతారు. అందువల్ల వీళ్ళ సవతి తల్లి పెంచుతుంది అనమాట. వాళ్ళ సవతి తల్లి ఎవరు అంటే గౌతమి. బుద్ధుడి యొక్క సవతి తల్లి గౌతమి, ఆవిడ దగ్గర పెరుగుతాడు ఆయన. ఈయన మొదటి పేరు సిద్ధార్థుడు చెప్పుకున్నాం. ఈయన యశోధర అనే ఆవిడని వివాహం చేసుకుంటాడు. యశోధరని పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళ కొడుకు పేరు రాహులుడు. సిద్ధార్థుడు, వాళ్ళ నాన్న శుద్ధోధనుడు, వాళ్ళ అమ్మ మాయాదేవి, వాళ్ళ నాన్న కోసల దేశానికి రాజు. అలాగే వాళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళ నాన్న ఇంకా నెక్స్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఆవిడ సవతి తల్లి దగ్గర పెరుగుతాడు ఆయన. ఈయన యశోధరని పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ కొడుకు పేరు రాహులుడు. ఇది ఆయనకు సంబంధించింది. ఒకరోజు ఆయన వివాహానికి వెళ్తాడు. అంటే అట్లా విహారయాత్రకు అట్లా వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం ఆయన ఒక వృద్ధుణ్ణి, ఒక రోగిని, మృతదేహాన్ని చూస్తాడు. చూడండి, ఫస్ట్ వృద్ధుణ్ణి, తర్వాత రోగిని, తర్వాత మృతదేహాన్ని చూస్తాడు. చూసి చాలా బాధ వేస్తుంది ఆయనకి. చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. అప్పుడు అనుకుంటాడు, అసలు వ్యక్తులకి బాధలు ఉంటాయా? ఉంటే ఆ బాధలకి కారణం ఏంటి? అసలు వ్యక్తులకి బాధలు ఉంటాయా? ఉంటే ఆ బాధలకి కారణం ఏంటి? ఆ బాధల నుంచి ఎలా విముక్తి పొందాలి? 3 క్వశ్చన్స్ వేసుకుంటాడు. వ్యక్తులకి బాధలు ఉంటాయా? ఉంటే ఆ బాధలకి కారణం ఏంటి? ఆ బాధల నుంచి ఎలా విముక్తి పొందాలి? ఈ 3 క్వశ్చన్స్ వేసుకుంటాడు ఆయన. వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఇంకా ఆయన రాజభోగాలని, సౌఖ్యాలని అన్ని వదిలిపెట్టేసి, వాళ్ళ భార్యని, కొడుకుని, ఇంకా మొత్తం రాజ్యాన్ని అంతా వదిలిపెట్టేసి, అలా దానికోసం ఇప్పుడు ఈ క్వశ్చన్స్ వస్తాయి కదా, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కోసం మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఎంతో మంది యోగుల్ని అందరినీ కలుస్తూ ఉంటాడు. చాలా మంది గురువుల వద్ద ఆయన సందేహాలు అడుగుతుంటాడు. కానీ దానికి ఆన్సర్ దొరకదు ఆయనకి. ఇంకా ఫైనల్గా గయలోని ఒక బోధి వృక్షం దగ్గర కూర్చుంటాడు. గయ ప్లేస్ నేమ్ అది. బోధి వృక్షం అంటే రావి చెట్టు. ఆ బోధి వృక్షం దగ్గర కూర్చుంటాడు అనమాట. కూర్చొని ధ్యానం చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆయనకి జ్ఞానోదయం అయ్యేదాకా అసలు పట్టు వదలకూడదని డిసైడ్ అయిపోయి ఆ బోధి వృక్షం కింద కూర్చొని ధ్యానం స్టార్ట్ చేస్తాడు అనమాట. ఆ బోధి వృక్షం కిందనే ఆయనకి జ్ఞానోదయం అయింది. ఇక్కడ ధ్యానం స్టార్ట్ చేశాడు కదా, అక్కడే ఆయనకి జ్ఞానోదయం అయింది. దేని గురించి? అసలు బాధలు ఎందుకు వస్తాయి, ఆ బాధల కారణం ఏంటి, వాటి నుంచి ఎలా విముక్తి పొందాలి అనే వాటికి ఆయనకి ఆన్సర్స్ వస్తాయి. జ్ఞానోదయం అయింది అనమాట. ఇంకా జ్ఞానోదయం అయినాక ఆయన ఏం చేస్తాడంటే, ఆయన కనుక్కున్న ఆ సత్యాల్ని, ఆ ఆన్సర్స్ని, ఈ క్వశ్చన్స్కి ఆయనకు వచ్చిన ఆన్సర్స్ని మానవాళ్ళందరికీ బోధించాలి. అంటే మిగిలిన వాళ్ళందరికీ బోధించాలి, వాళ్ళ దుఃఖాన్ని కూడా పోగొట్టాలి, వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అనే ఆలోచనతో ఆయన జీవితాన్ని మొత్తం
ఇంకా ఆ దుఃఖాన్ని పోగొట్టడానికి అంకితం చేస్తాడు. ఇంకా ఈయన అట్లా చేసి ప్రసంగాలు అవన్నీ చెప్తా ఉంటారు కదా, ప్రవచనాలు ప్రసంగాలు చెప్తా ఉంటారు కదా, అలా ఈ బుద్ధుడి యొక్క ప్రసంగాల్ని, ఆయన కథలని, ఆయన ప్రవర్తించిన ఆ నియమావళిని, వీటన్నింటినీ కలిపి బౌద్ధ వాగ్మయం అంటారు. బుద్ధుడి ప్రసంగాలు, కథలు, ప్రవర్తన, నియమావళి వీటన్నింటినీ కలిపి ఏమంటామంటే బౌద్ధ వాగ్మయం అంటాం. ఇది పాలి భాషలో ఉండిద్ది. ఇవి చూడండి, వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధమ్మ పీఠిక ఉన్నాయి కదా, వీటిల్లో ఆయనకు సంబంధించి ఆయన ప్రసంగాలు, ఆ కథలు అవన్నీ వీటిల్లో ఉంటాయి అన్నమాట. వీటిని త్రిపీఠికలు అంటాం. వినయ పీఠిక, సుత్త పీఠిక, అభిధమ్మ పీఠిక. వినయ, సుత్త, అభిధమ్మ ఈ మూడింటిని త్రిపీఠికలు అంటాం. ఇవి బౌద్ధ మతం యొక్క సూత్రాలు అనమాట, ఈ త్రిపీఠకాలు. ఆయన చెప్పిన ప్రసంగాలు, కథలు, ఆ ప్రవర్తన నియమాలు అంతా ఈ బౌద్ధ వాగ్మయం ఉంది కదా, అవి ఈ త్రిపీఠికల రూపంలో ఉంటే వీటిని బౌద్ధ సూత్రాలు అంటాం. ఇంక ఇప్పుడు బౌద్ధ విద్య గురించి తెలుసుకుందాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, హిందూ మతంలో లోపాలను సరిచేయడానికి వచ్చిందే బౌద్ధ విద్య అనేసి. హిందూ మతంలోని లోపాలను ప్రశ్నిస్తూ గౌతమ బుద్ధుడు మన దేశంలో క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బౌద్ధ మత స్థాపన చేస్తాడు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బౌద్ధ మత స్థాపన చేస్తాడు ఎవరు? గౌతమ బుద్ధుడు. హిందూ మతంలో లోపాలను క్వశ్చన్ చేస్తూ స్థాపించిన మతం బౌద్ధ మతం. బౌద్ధ మతం యొక్క ప్రధాన ధ్యేయం ఏంటి? మోక్ష సాధన. చెప్పుకున్నాం ఆల్రెడీ. వేద విద్య కూడా మోక్ష సాధన ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించింది. ఎలాంటి భేదాలకు తావు లేకుండా అన్ని వర్గాల వారికి విద్యలో సమాన ప్రతిపత్తి కల్పించడమే ఈ బౌద్ధ విద్య యొక్క ఆశయం, ధ్యేయం అన్నమాట. వేద విద్య చూసుకుంటే శూద్రులకి విద్యా నిషేధం ఉంది, శూద్రులకు విద్య లేదు కదా. కానీ ఇక్కడ అలా లేకుండా, ఎలాంటి భేదాలు లేకుండా ప్రతి వర్గం వారికి, అన్ని వర్గాల వారికి విద్యలో సమాన అవకాశాలు ఉండాలి అనే దానికోసం ఏర్పడిందే బౌద్ధ విద్య. వీళ్ళు ఈ బౌద్ధ విద్యా విధానంలో విశ్వవిద్యాలయాల ఏర్పాటు ద్వారా తటస్థ కేంద్రాలలో విద్యాబోధన చేశారు. బౌద్ధ విద్యా విధానంలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసి తటస్థ విద్యా కేంద్రాలలో విద్యాబోధన చేశారనమాట బౌద్ధ విద్యా విధానంలో. మనకి వేద విద్యలో విద్యా ప్రారంభ వేడుక ఉపనయనంతో స్టార్ట్ అయింది. సేమ్ అలాగే ఇక్కడ కూడా విద్యా ప్రారంభ వేడుకలు అవి ఉన్నాయి, చూద్దాం. వేద కాలంలో ఉపనయన సంస్కారం లాగే మన బౌద్ధ కాలంలో కూడా పబ్బజ అనే వేడుకతోటి విద్య అనేది స్టార్ట్ అవుతుంది. విద్యా ప్రారంభ వేడుక ఏంటి అంటే బౌద్ధ విద్యా విధానంలో పబ్బజ. అదే వేద విద్యా విధానంలో అయితే ఉపనయనంతో స్టార్ట్ అయింది అక్కడ, ఇక్కడ పబ్బజాతో స్టార్ట్ అయింది. అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్లో స్టార్ట్ అయింది వేద విద్యా విధానంలో. కానీ బౌద్ధ విద్యా విధానంలో ప్రతి ఒక్కరికి 8 సంవత్సరాల వయసులోనే 8 years రాగానే పబ్బజా వేడుకతో బౌద్ధ విద్యా విధానం ప్రారంభమైంది. అక్కడిలాగా వేద విద్యలో లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ అనేది లేదనమాట. అయితే ఈ పబ్బజ అనే పదము పాలి భాష పదం. ఈ పబ్బజ అనేది పాలి భాషా పదం. దీని అర్థం ఏంటి అంటే ముందుకు తీసుకొని వెళ్ళడం లేదా దారి చూపించడం అని. పబ్బజ అనేది పాలి భాషా పదం, దాని అర్థం ముందుకు తీసుకెళ్లడం లేదా దారి చూపించడం. ఇంకా ఈ పబ్బజ వేడుక జరుగుతుంది చూడండి. ఈ పబ్బజ వేడుక ద్వారా శిష్యరికం తీసుకున్న బౌద్ధ విద్యార్థిని లేదా ఆ శిష్యుల్ని సమనేర్లు అంటారు. సమనేర్లు లేదా సమ్మేర్లు అని అంటాం అనమాట. దాని అర్థం ఏంటి? సమనేర్లు లేదా సమ్మేర్లు అంటే విద్యను ప్రారంభించిన వారు అని అర్థం. సమనేర్లు లేదా సమ్మేర్లకి అర్థం ఇది, విద్యను ప్రారంభించిన వారు అనేసి. పబ్బజ అనేది పాలి భాష పదం, దాని అర్థం ముందుకు తీసుకెళ్లడం. ఈ పబ్బజ వేడుక జరిగిన విద్యార్థుల్ని సమనేర్లు అంటారు. సమనేర్లు లేదా సమ్మేర్లు దానికి అర్థం ఏంటి అంటే విద్యను ప్రారంభించిన వారు అని. ఇంకా ఈ పబ్బజ వేడుకలో గురువు వాళ్ళకి 3 మాటలు చెప్పేవాళ్ళు. అవేంటి అంటే బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఈ 3 వాక్యాలు, ఈ 3 మాటలు చెప్పిన తర్వాతే విద్యార్థి చేత విద్య అనేది ప్రారంభించేవాళ్ళు అనమాట. దేంట్లో? ఇది బౌద్ధ విద్యా విధానంలో. ఇంకా విద్యార్థి 8 years అప్పుడు స్టార్ట్ అవుతుంది విద్య. ఈ విద్యార్థికి 20 years రాగానే ఉపసంపద లేదా ఉపసదస్సు అనే వేడుకతో విద్య అనేది ముగుస్తుంది. ప్రారంభ వేడుక ఏంటి? పబ్బజ. ఎండింగ్ ఏంటి? ఉపసంపద లేదా ఉపసదస్సు. ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. అక్కడ 18 సంవత్సరాలు రాగానే వేద విద్యలో ఆ విద్యా విధానం అనేది ముగిసిపోతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి 20 years రాగానే ఎండ్ అయిపోతుంది అనమాట. అంటే మొత్తం మీద 8 years to 20 years వరకు ఉంటారు వాళ్ళు. అంటే మొత్తం మీద ఎన్ని సంవత్సరాల విద్యాకాలం ఉంటుంది? 12 సంవత్సరాల విద్యాకాలం అనేది ఉంటుంది. ఈ బౌద్ధ విద్యా విధానంలో విద్యాభ్యాస కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే 12 సంవత్సరాల విద్యాభ్యాస కాలం అనేది ఉంటుంది. ఇది విద్యా విధానం అనేది ఇలా ఉంటుంది. పబ్బజాతో స్టార్ట్ అవుతుంది, ఉపసంపద లేదా ఉపసదస్సుతో ఎండ్ అవుతుంది. ఇంకా ఆ విద్యా కేంద్రాలు ఏమేమి ఉంటాయో చూసుకుందాం. ఇప్పుడు విద్య ఎలా జరిగింది చూసుకున్నాం కదా, ఆ విద్యా కేంద్రాలు ఏమేంటో చూద్దాం. విహారాలు లేదా సంఘాలు అనే విద్యా కేంద్రాలు ఉంటాయి అనమాట. బౌద్ధారామాలు, గురుకులాలు, సంఘాలు, పరిషత్లు, శరణాలు, ఇవన్నీ విద్యా కేంద్రాలు.
అప్పట్లో బౌద్ధ విద్యా విధానంలో విద్యా కేంద్రాలుగా ఉండేవి అనమాట. ఇంకా నలంద, తక్షశిల, వల్లభి, విక్రమశాల ఇవన్నీ ప్రముఖ విద్యా సంస్థలు, అంటే ప్రముఖ విశ్వవిద్యాలయాలు అనమాట. విద్యా సంస్థల్లో ప్రముఖ విద్యా సంస్థలు ఇవి. నాగార్జున, నలంద, తక్షశిల వీటిలో వేల మంది విద్యార్థులు ఉండేవాళ్ళు అప్పట్లో. ఈ విశ్వవిద్యాలయాలు ఇక్కడ ఉన్నాయి కదా, ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలు, వాటిల్లో నలంద, నాగార్జున, తక్షశిల వీటిల్లో వేల మంది విద్యార్థులు ఉండేవాళ్ళు అనమాట. ఈ ధనుర్వేదం, ఆయుర్వేదం, న్యాయ విద్యలకు అలాగే వైద్య విద్యలకు తక్షశిల అనేది చాలా ఫేమస్. అప్పట్లో తక్షశిల విశ్వవిద్యాలయం అనేది వైద్య విద్యలకి, ధనుర్వేదంకి, ఆయుర్వేదంకి, న్యాయ విద్యలకి తక్షశిల విశ్వవిద్యాలయం ఫేమస్ అన్నమాట. ఇంకా ఎన్నారం, దర్ర్, మలకాపురం, తిరుముక్కడులు ఇవన్నీ విద్యా కేంద్రాలు. అగ్రహారాల కేంద్రంగా హైందవ విద్య అనేది అందించబడేది అనమాట. ఇవి నార్మల్గా బౌద్ధ విద్యా విధానానికి ఇవన్నీ విద్యా కేంద్రాలు. ఇంకా హైందవ విద్య అంటే హిందూ విద్యా విధానం, వేద విద్య అనేది అప్పట్లో ఈ అగ్రహారాలు కేంద్రంగా హైందవ విద్య అనేది అందించబడేది. ఇప్పుడు బోధన భాషగా ఏమి భాషలు ఉండేవో చూద్దాం. చూడండి, మాతృభాషలోనే విద్య జరిగేది. అక్కడ మాతృభాష, స్థానిక భాష ఏంటి అంటే పాలీ భాష అనేది అక్కడ స్థానిక భాష అనమాట. ప్రాథమిక స్థాయిలో ఏమో పాలీ భాషలో విద్యా బోధన అనేది జరిగేది. ఇంకా ప్రాథమిక స్థాయి అయిపోయి ఉన్నత స్థాయిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నత స్థాయిలో సంస్కృతాన్ని బోధించాలన్నమాట. నార్మల్గా సాధారణ విద్య అయితే స్థానిక భాషలో పాలీ భాషలోనే జరిగేది. అక్కడ స్థానిక భాష పాలీ. ఉన్నత విద్యా విధానంలోకి వచ్చేసరికి సంస్కృతంలో జరిగేది. అంటే మొత్తం మీద ఏ భాషల్లో బోధన జరుగుతుంది? స్థానిక భాష, సంస్కృత భాషల్లో బోధన అనేది జరుగుతుంది. ఇంకా బోధనా పద్ధతులు చూద్దాం. బోధనా పద్ధతులుగా ఏ పద్ధతులను ఉపయోగించేవాళ్ళంటే మౌఖిక పద్ధతి, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి. ఈ మౌఖిక, చర్చ ఈ పద్ధతులు అనేవి మనకి వేద విద్యా విధానంలో కూడా ఉన్నాయి. వేద విద్యలో కూడా ఈ పద్ధతులను ఉపయోగించాలన్నమాట. అవి యూస్ఫుల్గా ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి ఆ వేద విద్యలో ఉన్న పద్ధతుల్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకొచ్చుకొని ఇక్కడ పెట్టేసుకున్నారు. మౌఖిక పద్ధతి, చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, ఇంకా ఉపన్యాస పద్ధతి, సమావేశాలు, సమ్మేళనాలు ఇవన్నీ నిర్వహించాలన్నమాట. ఈ సమావేశాలు, సమ్మేళనాలు కూడా బోధనా పద్ధతులే. వీటి ద్వారా ఆధ్యాత్మిక అంశాలు బోధించేవాళ్ళు. ఈ సమావేశాలు, సమ్మేళనాల ద్వారా ఆధ్యాత్మిక అంశాలు బోధించేవాళ్ళు అనమాట. ఇంకా ఏకాంతంలో ధ్యానం, ఇది ఈ అన్ని పద్ధతుల్లో కంటే ఎక్కువగా గొప్పగా చూసేవాళ్ళు దీన్ని. ధ్యానం, ఏకాంతంలో ధ్యానం అనే బోధనా పద్ధతిని. ఎందుకంటే గొప్ప ఆధ్యాత్మిక ప్రక్రియ ఇది ధ్యానం అనేది. ధ్యానం ద్వారా ఆధ్యాత్మికత అనేది చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుందనే ఉద్దేశంతో దీన్ని చాలా గొప్పగా భావించేవాళ్ళు. ఇంకా పాఠ్య ప్రణాళికగా ఏ అంశాలు బోధించేవాళ్ళు పాఠ్య ప్రణాళికలో చూద్దాం. విద్య అంతిమ లక్ష్యం ఏంటంటే వీళ్ళకి బౌద్ధ విద్యా విధానంలో నిర్వాణం అంటే మోక్షం. మనం ఆల్రెడీ చూసాం, మోక్ష సాధనే ధ్యేయంగా స్టార్ట్ అయింది అనేసి. విద్య యొక్క అంతిమ లక్ష్యం అనేది మోక్షం. అయితే ఈ మోక్షాన్ని సాధించడానికి, నిర్వాణం అంటే మోక్షం అని చెప్పుకున్నాం కదా, ఈ మోక్షాన్ని సాధించడానికి అనుగుణంగా ఆధ్యాత్మిక పరిజ్ఞానం అందించడమే విద్యా లక్ష్యంగా ఉండేది ఇక్కడ. అంటే ఈ మోక్షాన్ని సాధనంగా చేసుకొని ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని అందించేవాళ్ళు. బుద్ధుడి బోధనలు, ఆయన ధర్మశాస్త్రాలైన వినయ, సుత్త, అభిధమ్మ అని చెప్పుకున్నాం, త్రిపీఠికలు. ఈ త్రిపీఠికల్ని, బుద్ధుడి బోధనలైన ఈ ధర్మశాస్త్రాలైన త్రిపీఠికల్ని బోధించేవాళ్ళు. అలాగే బట్టలు నేయడం, బట్టలు కుట్టడం, రంగులు వేయడం ఇలాంటి వృత్తి విద్యలు కూడా నేర్పించేవాళ్ళు అనమాట. బుద్ధుడి బోధనలని, ధర్మశాస్త్రాలని అలాగే వృత్తి విద్యల్ని నేర్పించేవాళ్ళు. ఇంకా మోక్షం సాధించడం కోసం ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని అందించేవాళ్ళు. 3 Rs కూడా నేర్పించేవాళ్ళు అనమాట. 3 Rs అంటే రీడింగ్, రైటింగ్, రీజనింగ్. చదవడం, రాయడం, అంకగణితానికి సంబంధించిన వాటిని కూడా నేర్పించేవాళ్ళు. ఉన్నత తరగతుల్లోకి వెళ్తే ఇంకా తత్వశాస్త్రం, ఆయుర్వేదం, సైనిక శిక్షణ, ఉన్నత ధర్మశాస్త్ర బోధన ఇవన్నీ ఉండేవి. ఎక్కడ? ఉన్నత తరగతుల్లో. ఏమేంటి అవి? తత్వశాస్త్రం, ఆయుర్వేదం, సైనిక శిక్షణ, ఉన్నత ధర్మశాస్త్ర బోధన ఇవన్నీ ఉన్నత విద్యలో బోధించేవాళ్ళు. ఈ బౌద్ధ విద్యా విధానంలో పాఠ్య ప్రణాళికలో ఎలా ఉండేదంటే వాళ్ళకి ఇష్టమైన విషయాలు నేర్చుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉండేది. మీరు పర్టికులర్గా ఇదే నేర్చుకోవాలి అని ఉండేది కాదు. వాళ్ళకి ఏ అంశం మీద అయితే ఇంట్రెస్ట్ ఉండిద్దో వాళ్ళ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని పాఠ్య ప్రణాళిక అనేది రూపొందించేవాళ్ళు. ఇంకా నూలు తీయడం, వడకడం, గణన అంటే గణితం, దుస్తులు తయారు చేయడం, చిత్రకళ, ఆయుర్వేదం, శిల్పకళ ఇవన్నీ పాఠ్య ప్రణాళికలో భాగంగా ఉండేవి. వీటన్నిటిని నేర్పించేవాళ్ళు. ఈ బౌద్ధ విద్య యొక్క మూల సూత్రం ఏంటి అంటే అందరికీ విద్య అందించడం. మనం స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం, వర్గ వర్ణ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి విద్య అందించాలనే ధ్యేయంతో బౌద్ధ విద్య అనేది స్టార్ట్ అయింది అనేసి. బౌద్ధ విద్య మూల సూత్రం ఏంటి అంటే అందరికీ విద్య. ఈ విద్యా విధానంలో విద్యార్థి ఎలా ఉండాలి, ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి అని కొన్ని లక్షణాలు సూచించారనమాట. విద్యార్థి అనేవాళ్ళు ఈ పనులు చేయకూడదు, ఈ పనులు చేయాలి అని, ఉపాధ్యాయుడు కూడా ఇలా ఉండాలి అని వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. అవేంటియో చూద్దాం. విద్యార్థి చేయాల్సిన ఫస్ట్ విద్యాభ్యాసం కొరకు సంఘంలో ప్రవేశించిన విద్యార్థి ఈ కింది నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఆ నియమాలు ఏంటి అంటే జీవహింస చేయకూడదు, ఇతరుల నుండి ఏమీ స్వీకరించకూడదు, అసత్యం ఆడకూడదు, మత్తు పదార్థాలు స్వీకరించకూడదు, వేళ కాని వేళల్లో ఆహారం తినకూడదు.
అంటే టైం టు టైం ప్రాపర్గా ఫుడ్ మెయింటెనెన్స్ అనేది ఉండాలి. మత్తు పదార్థాలు స్వీకరించకూడదు, టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి. అలాగే ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు, శైలరహితమైన పద్ధతిలో జీవించకూడదు. అంటే పద్ధతిగా ఇతరుల గురించి తప్పుగా మాట్లాడకుండా ఉండాలి. సంగీతం, నృత్యాల మీద ఆసక్తి చూపరాదు. విలాస వస్తువుల మీద ఆసక్తి ఉండకూడదు. బంగారం, వెండి ఇలాంటి బహుమతులు కూడా స్వీకరించకూడదు. ఇవి విద్యార్థి పాటించవలసిన నియమాలు అనమాట. అలాగే ఇంకా విద్యార్థి ఏం చేయాలి అంటే గురువులకి సేవ చేయాలి. ఆయనకి వంట చేసి పెట్టాలి, భోజనము వడ్డించాలి. అవన్నీ చేసిన తర్వాత ఆ వంట చేసిన పాత్రలు కూడా శుభ్రం చేయాలి, ఆ తిన్న ప్లేట్లు అవి కూడా శుభ్రం చేయాలి. గురువుతో పాటు భిక్షాటనకి వెళ్ళాలి. తను ఉన్న ఇంటి ఆవరణంను, ఆ పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఆచార్యుడు చెప్పిన పనులు చేయాలి. మొత్తం మీద నీట్గా ఉంటూ ప్రాపర్గా క్రమశిక్షణగా ఉంటూ ఉపాధ్యాయుడు, ఆచార్యుడు చెప్పిన పనులు చేయాలి. ఇప్పుడు విద్యార్థి పాటించాల్సిన నియమాలు చూసాం. ఇప్పుడు గురువు ఎలా ఉండాలి అనేది చూద్దాం. చూడండి, గురువు అనే అతను కనీసం 10 సంవత్సరాలైనా సరే సన్యాసిగా ఉండాలి. ఇప్పుడు ఆ విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలు సన్యాసిగా ఉంటేనే గురువు పోస్ట్ అనేది వస్తుంది, టీచర్ పోస్ట్ అనేది వస్తుంది. 10 సంవత్సరాలు సన్యాసిగా ఉంటేనే టీచర్ పోస్ట్కి అర్హుడు అనమాట. మంచి శీలవంతమైన పవిత్రమైన శీలం కలిగి ఉదారత కలిగిన వాడే ఉండాలి. అంటే మంచి మనస్సు, పవిత్రమైన ఆత్మ కలిగి ఉదార భావం కలిగిన వాడే ఉండాలి. అలాగే మంచి మేధస్సును కూడా కలిగి ఉండాలి గురువు. గురువుకి మేధస్సు ఉంటేనే కదా విద్యార్థులకు బోధించగలడు. కాబట్టి గురువు మంచి మేధస్సు కలిగిన వాడే ఉండాలి. విద్యార్థి పట్ల ప్రేమ, ఆప్యాయత ఉండాలి. విద్యాభ్యాస కాలంలో విద్యార్థి అవసరాలు తీర్చాలి. గురువుల దగ్గరే ఉంటారు కదా విద్యార్థులు, సో వాళ్ళ మీద ప్రేమ, ఆప్యాయతలు ఉండి వాళ్ళకి అవసరం అయితే వాళ్ళ అవసరాలన్నీ తీర్చగలగాలి. విద్యార్థి సందేహాలు తీర్చగలగాలి. అలా వాళ్ళ అవసరాలు తీరుస్తూనే ఆ విద్యలో వాళ్ళకు వచ్చిన సందేహాలను తీరుస్తూ ఉండాలి. నిర్వాణం పొందడానికి కావాల్సిన పూర్తి జ్ఞానం అందించాలి వాళ్ళకి. నిర్వాణం అంటే మోక్షం అని చెప్పుకున్నాం. ఫైనల్ లక్ష్యం ఏంది దానికి? అసలు ఆ మోక్షం సాధించడం. ఈ మోక్షం సాధించడానికి వాళ్ళకి కావాల్సిన పూర్తి జ్ఞానం అనేది ఉపాధ్యాయుడు అందించాలి వాళ్ళకి. ఆచార్యుడికి విద్యార్థికి మధ్య ప్రేమపూర్వక ఆత్మీయతతో కూడిన మంచి బంధం ఉండాలి. చెప్పుకున్నాం మనం ఆల్రెడీ, ప్రేమ ఆత్మీయత ఉండాలి అనేసి. ఆచార్యుడు సాధారణ తక్కువ అవసరాలతో ఆదర్శ జీవితం గడపాలి. అంటే సాధారణంగా జీవిస్తూ తక్కువ అవసరాలతో, వీలైనంత వరకు అవసరాలను తగ్గించుకుంటూ ఆదర్శవంతమైన జీవితం గడపాలి. ఆచార్యుడు వారి వ్యక్తిగత ఖర్చులను నియంత్రించుకొని విద్యార్థుల మీద ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఆయన వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి వ్యక్తిగత ఖర్చులన్నీ తగ్గించుకుంటూ విద్యార్థులకు ఏం అవసరమో, విద్యార్థుల్ని ఎలా చూసుకోవాలో దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలన్నమాట. ఇంకా బౌద్ధ విహారాల్లో ఆచార్యులు చాలా గొప్ప వాళ్ళని, వాళ్ళు గొప్ప పండితులని చైనా యాత్రికుడైన హుయాన్సాంగ్ రాశారనమాట ఆ బుక్స్ లో. ఏమని? బౌద్ధ విహారాల్లో ఉండే వాళ్ళ ఆచార్యులు చాలా గొప్ప వాళ్ళు గొప్ప పండితులు అని చెప్పి చైనా యాత్రికుడైన హుయాన్సాంగ్ రాశాడు. ఇంక చూడండి, గురువు లేదా ఉపాధ్యాయుడు అనే అతను గురువు పోస్ట్ రావాలి అంటే, గురువులు ఆచార్యులు అని 2 ఉంటారు. గురువు పోస్ట్ రావాలి అంటే విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత, ఉన్నత విద్య అయిపోయిన తర్వాత కనీసం 10 సంవత్సరాలైనా సన్యాసిగా ఉండాలి. 10 సంవత్సరాలు సన్యాసిగా ఉంటే, మంచి శీలం కలవాడయ్యి, అన్ని శాస్త్రాలు తెలిసిన వాడయ్యి ఉంటే ఈ గురువు పోస్ట్ అనేది వస్తుంది అతనికి, చెప్పుకున్నాం. ఇంకా ఈ గురువుగా 10 సంవత్సరాల అనుభవం ఉంటే ఆచార్యుడి పోస్ట్ వస్తుంది. ఫస్ట్ గురువుగా రావాలంటే 10 years కష్టపడాలి, 10 years సన్యాసం తీసుకొని ఉండాలి. ఆ 10 years గురువుగా ఆ అనుభవం ఉంటే అప్పుడు 10 years తర్వాత ఆచార్యుడిగా ప్రమోట్ అవుతాడు అనమాట. నెలకి 2 సార్లు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఉపాధ్యాయ సమావేశాలు జరిగాయి. ఈ గురువుల ఉపాధ్యాయులకు సమావేశాలు జరిగాయి అనమాట. మంత్లీ 2 times. ఎప్పుడెప్పుడు అది? అమావాస్య, పౌర్ణమి. 15 రోజులకోసారి 15 రోజులకోసారి అమావాస్య వచ్చినాక మళ్ళీ 15 రోజులకు పౌర్ణమి వస్తుంది. అట్లా 15 రోజులకోసారి, ఎవ్రీ 15 days ఒకసారి ఉపాధ్యాయ సమావేశాలు అనేవి జరిగాయి అనమాట. ఇంకా బౌద్ధ విద్యా విధానంకి సంబంధించి బుద్ధుడు 4 సత్యాలు బోధిస్తాడు. 4 సత్యాల గురించి చెప్తాడు. ఆ సత్యాలు అవేంటియో చూద్దాం. దుఃఖ నివారణకు బుద్ధుడు చెప్పిన 4 సత్యాలు ఏమేంటి అంటే అవి: ఈ ప్రపంచం అంతా దుఃఖమయం. ఆ దుఃఖానికి కారణం ఏంది? కోరికలు. ఈ కోరికలను జయించడం ద్వారానే దుఃఖాన్ని నివారించవచ్చు. అయితే ఈ దుఃఖ నివారణకు, ఈ కోరికలు జయించడానికి అష్టాంగ మార్గం అనుసరించాలి. ఇవి బుద్ధుడు చెప్పిన 4 సత్యాలు. ఏమేంటి అంటే ప్రపంచమంతా దుఃఖమయం, దుఃఖానికి కారణం కోరికలు, కోరికలు జయించడం ద్వారా దుఃఖం పోతుంది, ఆ దుఃఖం పోవాలి అంటే అష్టాంగ మార్గం పాటించాలి అని చెప్తాడు. దుఃఖానికి కారణం కోరికలు, ఈ రెండింటికి కారణం ఏంది? అవిద్య. దుఃఖానికి కారణం కోరిక, ఈ దుఃఖానికి ఈ కోరికలకి రెండింటికి ఏంటిదంటే కారణం అవిద్య. విద్య లేకపోవడమే, ప్రాపర్గా విద్య లేకపోవడం, ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్లే ఇది జరుగుతుంది. దీనికి పరిష్కార మార్గం ఏంది అంటే, ఈ అవిద్యకి, దుఃఖానికి, కోరికలు వీటన్నిటికీ నివారణకి పరిష్కార మార్గం ఏంటంటే అష్టాంగ మార్గం అని చెప్పింది ఎవరంటే గౌతమ బుద్ధుడు. ఇప్పుడు అష్టాంగ మార్గము ఏమేమి ఉన్నాయో, ఏమేమి చెప్పాడో చూద్దాం. చూడండి, మంచి దృష్టి, మంచి సంకల్పం, మంచి మాట, మంచి పని.
ఫస్ట్ 4 ఏంటి? దృష్టి, సంకల్పం, మాట, పని, ఇవన్నీ మంచిగా ఉండాలి. నెక్స్ట్ జీవన విధానం, ప్రయత్నం, మనస్సు, సమాధి నిష్ట, ఇవన్నీ మంచిగా ఉండాలి. ఈ 8 మార్గాల ద్వారా కోరికల్ని నివారించగలం. ఈ కోరికలు నివారించడం ద్వారా దుఃఖాన్ని నివారించగలం అని చెప్పింది ఎవరంటే గౌతమ బుద్ధుడు అనమాట. ఫస్ట్ వీటిలో ఒక్కొక్క దాని గురించి చూసుకుందాం. చూడండి, మంచి దృష్టి. మంచి దృష్టి అంటే ఏంటంటే జీవితాన్ని సక్రమంగా నడుపుకోవడం. జీవితాన్ని సక్రమంగా నడుపుకొని అన్ని జీవుల పట్ల, అన్ని జీవరాశుల పట్ల సమమైన దృష్టి కలిగి ఉండడమే మంచి దృష్టి. జీవితాన్ని సక్రమంగా నడుపుకుంటూ అన్ని జీవరాశుల పట్ల సక్రమమైన దృష్టి కలిగి ఉండడం, సమమైన దృష్టి కలిగి ఉండడమే మంచి దృష్టి. మానసిక మాలిన్యం వదిలేసి, అంటే మనసులో కుళ్ళు, కుతంత్రాలు, కుట్రలు ఇవన్నీ వదిలేసి సాంఘిక జీవనంలో, వ్యక్తి జీవనంలో సమానమైన దృష్టి అనేది అలవర్చుకోవాలి ప్రతి మనిషి. అన్నిటినీ సమానంగా చూడగలిగినప్పుడు, అంటే ఇది ఒక దారి, ఇది ఒక మార్గం అనమాట. దేనికి? దుఃఖాన్ని నివారించడానికి. ఇలా చేస్తే ఒక విధంగా దుఃఖ నివారణ అనేది జరుగుతుంది. ఆయన చెప్పిన అష్టాంగ మార్గాలు ఇదొకటి. నెక్స్ట్ రెండోది చూస్తే మంచి సంకల్పం. అంటే ఏంటంటే మంచి దృష్టి అనేది మంచి సంకల్పానికి దారితీస్తుంది. ఈ మంచి దృష్టి ఉంది, ఈ మంచి దృష్టి మంచి సంకల్పానికి దారితీస్తుంది. మంచి దృష్టి ఉంటే మంచి సంకల్పం ఏర్పడిద్ది. చెడు సంకల్పం చెడు మార్గానికి దారితీస్తుంది. చెడు భావాలు మనలోంచి తొలగిపోవాలి అంటే మనోనిగ్రహం అవసరం మనకి. ఈ మనోనిగ్రహం లేని మనసు అనేది నిశ్చలంగా ఉండలేదు. అటు ఇటు ఇటు అటు ఊగుతా ఉంటుంది. కోసేపు ఇది కావాలంటే, కోసేపు అది కావాలంటే. మన మనసు అనేది కుదురు ఒక చోటు ఉండదు. ఏది చూస్తే అది కావాలంటది, ఏది కనిపిస్తే దాని మీద పోతుంది మన మనసు. సో అలా అటు ఇటు బొమ్మలాగా ఊగుతానే ఉంటుంది మన మనసు అనేది, ఈ ఇంద్రియ నిగ్రహం, ఈ మనోనిగ్రహం అనేది లేకపోతే. అలా మనసు అటు ఇటు ఆ బొమ్మలాగా ఊగడాన్ని ఏమంటాం తెలుసా? చిత్త చాంచల్యం అంటాం. చిత్తం అంటే మనసు, చాంచల్యం అంటే తిరగడం. మనసు అటు ఇటు తిరగతా ఉండద్ది అని, దీన్నే చిత్త చాంచల్యం అంటాం. ఈ చిత్త చాంచల్యం వల్ల మనము ధైర్యాన్ని కోల్పోతాం. అలాగే శారీరకంగా, మానసికంగా దుర్బలం అయిపోతాం అనమాట. అలాంటి వాళ్ళు నైతిక జీవితాన్ని గడపడానికి అనర్హులు. కాబట్టి చిత్త చాంచల్యం అనేది ఇంపార్టెంట్. అదే మంచి సంకల్పం అని. ఇప్పుడు మంచి మాటలు. ఆ మంచి మాటలు, మనం మాట్లాడే మాటలు సాధారణంగా 2 రకాలుగా ఉంటాయి. అవి ఏమేంటి అంటే హితవచనాలు, అహితవచనాలు. హితవచనాలు అంటే లోక కళ్యాణం కోసం హితాన్ని, ప్రియాన్ని, సత్యాన్ని మాట్లాడటమే హితవచనం. ఇంకా అహితవచనం అంటే అహితం, అప్రియం మాట్లాడడం. ఇలా ఈ అహిత వచనాలు మాట్లాడకూడదు. ఎల్లప్పుడూ హితవచనాలే మాట్లాడాలి. లోక కళ్యాణం కోసం మంచి మాటలే మాట్లాడాలి. మనం మాట్లాడేది అబద్ధమే కదా, ఎవరికి తెలియదు కదా అనేసి దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. మాట్లాడేది ఎవరికి తెలియకపోయినా అది సత్యమో కాదో అనేది మనకు తెలుస్తుంది కదా. సో మనం ఎల్లప్పుడూ అన్ని జీవులతో మంచి మాటలే మాట్లాడాలి. ఇలా అన్ని జీవులతోనూ మంచి మాటలే మాట్లాడతానని బౌద్ధ సంఘం అనేది బౌద్ధ భిక్షువుల చేత ప్రమాణం చేయిస్తుంది. ఆ బౌద్ధ విద్యా విధానంలో, ఆ బౌద్ధ సంఘంలో చేరిన వాళ్ళతోటి ఎల్లప్పుడూ అన్ని జీవులతో మంచి మాటలనే మాట్లాడతాను, సత్యాన్నే మాట్లాడతానని ముందే బౌద్ధ భిక్షువుల చేత ప్రమాణం చేస్తుంది అనమాట సంఘం. ఇంకా అలాగే అవతల వాళ్ళతో పరుషంగా మాట్లాడకూడదు. మన వాక్కును నిగ్రహించుకొని అన్నిటి మీద ఆగ్రహం పనికి రాకుండా ఆగ్రహం అనేది కంట్రోల్ చేసుకోవాలి. పరుషంగా మాట్లాడకూడదు, వాక్కును నిగ్రహించుకోవాలి, ఆగ్రహం కంట్రోల్ చేసుకోవాలి అనమాట. అవే మంచి మాటలు. ఇంకా మంచి పనులు. మంచి పనులు అంటే మనం చేసే ప్రతి పనిని వినయంతో, శ్రద్ధతో, ఆసక్తితో చేయాలి. ఎలా వినయంతో, శ్రద్ధతో, ఆసక్తితో చేయాలన్నమాట మనం చేసే ప్రతి పనిని. సక్రమమైన పనులు మాత్రమే చేయాలి. మనం ఎప్పుడు చేసినా అక్రమమైన పనులు చేయకూడదు. ఎప్పుడు సక్రమమైన పనులే చేయాలి. ఇప్పుడు ఎవరైనా మనకు ఒక పని చేశారనుకో, దానివల్ల మనకు బాధ కలిగిందనుకో, అలాంటి పనులు మనం తిరిగి వాళ్ళకి చేయకూడదు. చూడండి, ఇతరులు ఏం చేస్తే మనకు బాధ కలుగుతుందో అలాంటి పనులని మనం ఇతరులకి చేయకూడదు. అలా చేయకుండా ఉండడమే మంచి పనులు అంటాం. ఇలా ప్రతి వారిలో అంతర్గతంగా మార్పు వచ్చి ప్రతి పనిని మనమే పరిశీలించుకోవాలన్నమాట. అలా ఆ పని తథాగతుడు చెప్పిన పనుల్లో ఉందో లేదో తెలుసుకొని దాన్ని అనుసరించాలి బౌద్ధ విద్యా విధానంలో. తథాగతుడు అంటే బుద్ధుడు. ఆ బుద్ధుడు చెప్పిన పనుల్లో, ఆయన చెప్పిన మాటల్లో ఇప్పుడు నేను చేసే పని ఉందా లేదా, నేను చేసే పని కరెక్టా కాదా, ఇలా దాన్ని క్రాస్ వెరిఫై చేసుకుంటూ పనులు చేయాలి ఏ పని చేసినా అనేది బౌద్ధ విద్యా విధానంలో ఉందన్నమాట. నెక్స్ట్ మంచి జీవన విధానం. మంచి జీవన విధానం అంటే మనిషి సంపాదించే సంపాదన, అతని జీవనాధారం సక్రమంగా ఉండాలి. ఆహార శుద్ధిని పాటించాలి. శరీరము, మనసు పవిత్రంగా ఉండాలి ఎల్లప్పుడూ. ప్రతి వాళ్ళు కష్టపడి ఆహారం సంపాదించుకోవాలి కానీ పరాన్న జీవుల్లాగా ఇతరుల మీద ఆధారపడి జీవించకూడదు. అయితే ఈ పరాన్న జీవిలాగా జీవించకూడదు అని ఎవరంటే చెప్పింది బుద్ధుడు. కానీ ఈ విషయం అనేది బౌద్ధ సన్యాసులకు వర్తించదు. ఏమని చెప్పాడు బుద్ధుడు? ఆహారము మనమే సంపాదించుకోవాలి, అవతల మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్తాడు. కానీ ఈ డిపెండెన్స్ అనేది బౌద్ధ సన్యాసులకు ఎక్సెప్షన్. బౌద్ధ సన్యాసులకు ఏం కాదు, వాళ్ళు అలా ఉండొచ్చు అని చెప్తారు బుద్ధుడు. ఎందుకంటే వీళ్ళు భిక్షాటన చేస్తారు. సో భిక్షాటన అంటే అవతల వాళ్ళు పెట్టింది తినడం కదా, సో వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నట్టే కదా. కాబట్టి ఇలాంటి బౌద్ధ సన్యాసులకు, బౌద్ధ భిక్షువులకు ఇది వర్తించదు, వాళ్ళకి ఎక్సెప్షన్ ఉంది ఈ విషయంలో అని చెప్తాడు. ఇంకా
ఒక మనిషి, ఒక వ్యక్తి తాను తిని తృప్తిగా ఇతరులకు పెట్టేదే గొప్ప విందు. అచ్చం మనం తినడం కాదు, మనం తింటూ మనతో పాటు ఇతరులకు పెట్టేదే గొప్ప విందు. అలా దానం చేస్తూ ఉండాలన్నమాట. ఇంకా మంచి ప్రయత్నం. మంచి ప్రయత్నం అంటే మన మనసులో ఉండే అనేక వికారాలు, అసమంజసమైన భావాలు అణగార్చుకోవడం కోసం చేసే ప్రయత్నమే మంచి ప్రయత్నం. అంటే అనవసరమైన పనులు ఉంటాయి కదా, మన మనసులోని అనవసరమైన భావాలు, వీటిని అణగదొక్కడానికి చేసే ఆ ప్రయత్నమే మంచి ప్రయత్నం. కామ, క్రోధ, మద, లోభం, ఆశ్చర్యాలను ఇవన్నీ శత్రువులు. అంటే ఏంటి? కామం అంటే కోరికలు, క్రోధం, మదం, లోభం, ఆశ్చర్యం, ఇలాంటివన్నిటిని, ఈ శత్రువులని మనం జయించగలగాలి. ఇలా జయించాలి అంటే వాటిని మనకు వచ్చే ఆ తప్పుడు కోరికల్ని, ఆ తప్పుడు భావాల్ని మనం మనసులోనే అణచివేసే ప్రయత్నం చేయాలి. చెడు భావాన్ని కానీ, చెడు ఆలోచనని కానీ మన మనసులోకి రానియకూడదు. ఒకవేళ వచ్చినా దాన్ని అణచివేయాలి. అలా అణచివేయాలంటే దానికి కొంత ప్రయత్నం అనేది అవసరం. దానికోసం బుద్ధుడు ఏం చేస్తాడంటే ఉపాయ పంచకాన్ని ఉపదేశించాడు. ఉపాయ పంచకం అంటే 5 ఉపాయాలను గురించి చెప్పాడు ఆయన. ఈ మనసులోనే ఈ తప్పుడు కోరికల్ని, తప్పుడు భావాల్ని అణచివేయడానికి 5 ఉపాయాలు చెప్పాడు ఆయన. ఏమేంటి అంటే మనసుని ఎప్పుడు మంచి భావంతోనే ఉంచుకోవాలి. మన మనసుని ఏ దురాలోచన మన మనసులో వచ్చినప్పటికీ దాన్ని కార్యరూపం రానియకూడదు. ఫస్ట్ అయితే మనం అసలు మనసులోకి ఏం రానియకూడదు. ఒకవేళ వచ్చినా అది కార్యరూపం దాల్చకుండా చూడాలి. అంటే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకూడదు. దురాలోచన మనసులో వచ్చినప్పుడు దాన్ని అనగదొక్కి మంచి భావాన్ని మనసులోకి తెచ్చుకోవాలి. ఫస్ట్ ఆలోచన రాకూడదు, అసలు వచ్చినా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకూడదు. ఏం చేయాలి? దాన్ని అనగదొక్కి దాన్ని పంపించేసి మంచి భావాన్ని తెచ్చుకోవాలి. ఆ తర్వాత అది అయిపోయినాక అసలు దురాలోచన రావడానికి గల కారణం ఏంటి, ఎందుకు వచ్చింది నాకు ఈ ఆలోచన అని పరిశీలించుకొని దాని నివారణకు ప్రయత్నం చేయాలి. మనోబలాన్ని పెంచుకొని, ఆవేశంకి స్థానం ఇవ్వకుండా మనోబలాన్ని పెంచుకొని ఇప్పుడు ఈ మంచి ప్రయత్నం అనేది చేయాలన్నమాట. చెడు ఆలోచనలు రానియకుండా. ఇవి ఉపాయ పంచకం. ఈ 5టిని ఉపాయ పంచకం అంటారనమాట. తర్వాత మంచి మనసు. సక్రమమైన మనః ప్రవృత్తి కలవారు సత్యాన్ని దర్శిస్తారు. అంటే సక్రమమైన మనస్సు కలిగిన వారు, మంచి మనస్సు కలిగిన వారే సత్యాన్ని దర్శించగలరు. ధ్యానానికి తగిన స్థానం ఉంది. ఈ ధ్యానం వల్లే మంచి మనసు ఏర్పడుతుంది. మంచి మనసు ఎప్పుడు వస్తుంది అంటే ధ్యానం చేయడం వల్ల వస్తుందంట. ఈ ధ్యానం అనేది 4 దశల్లో జరుగుతుంది. అవేమేంటి అంటే ఏకాంత నివాసం వల్ల ఏర్పడే ఆనందం, ఇది ఫస్ట్ దశ. ఈ దశలో ఆత్మ విమర్శ, అంతర్దృష్టి అనేది చేసుకోవచ్చు మనం. ఏకాంత నివాసం అంటే ఏకాంతంగా ఉండడం. ఏకాంతంగా ఉండడం వల్ల కలిగే ఆనందమే ధ్యానంలో ఫస్ట్ స్టేజ్. అప్పుడు మనం ఒంటరిగా కూర్చున్నాం అనుకోండి, మనకి మనం సెల్ఫ్ అనలైజ్ చేసుకోవచ్చు. అలాగే అంతర్దృష్టి, ఆత్మ విమర్శ అనేది జరుగుతుంది. మనం చేసే తప్పులు, మంచులు, మనం చేసేది కరెక్ట్ రాంగ్ అనేది పక్కన వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా మనకి తెలిసింది. సో మనకి మనం ఆత్మ విమర్శ చేసుకోవడానికి ఏకాంత నివాసం అనేది ఫస్ట్ స్టేజ్. ధ్యానంలో అదొక స్టేజ్ అనమాట. తర్వాత చిత్తశాంతి. చిత్తం అంటే మనసు. 2వ స్టేజ్లో మనసు శాంతంగా ఉండిద్ది. నెక్స్ట్ వాంఛలన్నింటినీ నశించి సంపూర్ణమైన సుఖశాంతులతో జీవిస్తాం 3rd స్టేజ్లో. లాస్ట్ 4th స్టేజ్ ఏంటంటే భారరహితమైన స్థితి. ఇదే ఉత్తమమైన మనసు అనమాట. ఇదే సమాధి. అంటే ఇది హైయెస్ట్ పీక్ స్టేజ్ అనమాట ధ్యానంలో. ఇలా సమాధి అవస్థకు ఇదే పరమ ధ్యేయం. ఏంటి? ధ్యానంలో ఉన్న ఈ లాస్ట్ స్టేజ్, ఈ భారరహితమైన స్థితి. తర్వాత మంచి సమాధి అంటే ఇప్పుడు ఈ పైన చెప్పిన అంశాలన్నీ ఉన్నాయి కదా, మొత్తం అష్టాంగ మార్గాల్లో 7 మార్గాలు చెప్పుకున్నాం. ఈ మార్గాలన్నింటినీ కలిగి ఉంటేనే ధ్యానావస్థకు చేరుకుంటాం. ఇవి కలిగి ఉంటేనే మనం ధ్యానావస్థకు చేరుకోగలం. ఇలా అతీంద్రియ శక్తులు సాధించడం కోసం చేసే యోగాభ్యాసము, కామమోహితులై చేసే ఈ మంత్రతంత్రాలు ఇవన్నీ కరెక్ట్ కాదు. వింతలు చేయడానికి, ఇతరులను సంతోష పెట్టడానికి యోగ శక్తిని వినియోగించకూడదు. యోగ శక్తి అనేది చాలా పవిత్రమైనది. దీన్ని వింతలు చేయడానికో, ఇతరులని సంతోష పెట్టడానికో యూజ్ చేయకూడదు అని చెప్తున్నారు. ఇంకా నైతిక విలువకి ఇచ్చిన ప్రాముఖ్యత బౌద్ధ సన్యాసులు కానీ, బౌద్ధ విద్యా విధానం కానీ ఇంకా మరి దేనికి ఇవ్వాల. నైతిక విలువకి ఇచ్చిన ఈ ప్రాముఖ్యత అనేది ఇంకా వాళ్ళు దేనికి ఇవ్వలేదన్నమాట. ఇవి అష్టాంగ మార్గాలు 8 చూసుకున్నాం ఇప్పుడు. నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానంలో లక్ష్యాలు చూద్దాం. విముక్తి, జీవికకు సిద్ధం కావడం, నైతిక అభివృద్ధి, అహింస, సత్యసంధమైన జీవనం, నిరాడంబర జీవితం. ఈ 6 అనేవి బౌద్ధ విద్యా లక్ష్యాలు. ఆ తర్వాత శ్రీ విద్య. అప్పటి రోజుల్లో శ్రీ విద్య ఎలా ఉండేది, అసలు ఏంటి అనేది చూద్దాం. బౌద్ధ విద్యా విధానము స్టార్టింగ్ లో స్త్రీలకు కూడా ఆశ్రమాల్లోకి ప్రవేశం ఉండేది. స్త్రీలకు కూడా విద్య ఉంది. కానీ రాను రాను వీళ్ళకి విద్యావకాశాలు అనేవి తగ్గిపోయినాయి స్త్రీలకి. ఈ బౌద్ధ కాలంలో విద్యావంతురాలైన స్త్రీని విదూషి అంటాం. వేద విద్యా విధానంలో బాగా చదువుకున్న స్త్రీని ఏమన్నాము? బ్రాహ్మవాదిని అన్నం. ఆవు పాలు పితికే వాళ్ళని దుహిత అన్నం. ఇక్కడ బౌద్ధ కాలంలో విద్యావంతురాలైన స్త్రీని విదూషి అని పిలిచేవాళ్ళు అనమాట. అయితే ఈ వేద విద్యా విధానం అనేది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో స్టార్ట్ అయింది కదా.
తర్వాత హిందూ మతం పూర్వ వైభవం పొందడం వల్ల క్రీస్తు శకం 2వ శతాబ్దంలో తిరిగి హిందూ మతం పూర్వ వైభవంతో ఈ బౌద్ధ విద్య అనేది ఆదరణ తగ్గింది ఈ బౌద్ధ విద్యకి. అంటే ఇప్పుడు బౌద్ధ విద్యా విధానం అనేది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు వెలసిల్లిందనమాట. ఈ 2వ శతాబ్దంలో బౌద్ధ విద్యకు ఆదరణ తగ్గిపోయింది. ఇంతటితో మనకి ఈ బౌద్ధ విద్యలో కొన్ని మంచి అంశాలు కూడా ఉన్నాయి. అవేంటి అంటే తపోసంపన్నులైన బౌద్ధ భిక్షువులు ఆచార్యులుగా ఉండేవాళ్ళు ఈ బౌద్ధ విద్యా విధానంలో. ఇంకా వాళ్ళు సమగ్ర వికాసం మీద శ్రద్ధ వహించి విద్యార్థుల మధ్య ఆత్మీయ పూర్వక వాతావరణంతో ఉండేవాళ్ళు అనమాట. విద్యార్థులను వాళ్ళ సొంత బిడ్డల్లాగా భావించేవాళ్ళు. రోజువారీ జీవితంలో క్రమశిక్షణాయుతంగా ఉండేవాళ్ళు అనమాట. ఆధ్యాత్మిక విద్యతో పాటు ఈ బౌద్ధ విద్యా విధానంలో లౌకిక విద్యకి కూడా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆధ్యాత్మిక విద్య కాదు, లౌకిక విద్య కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. కఠినమైన శిక్షలు ఉండేవి కాదు, కఠినమైన శిక్షలు ఇచ్చేవాళ్ళు కాదు. స్థానిక భాషల్లో ఆ భాషలోనే బోధన అనేది జరిగేదన్నమాట. ఇక్కడికి ఈ బౌద్ధ విద్యా విధానంలో ఈ బౌద్ధ విద్య నేర్చుకోవడానికి ఇక్కడ భారతదేశ విద్యార్థులే కాకుండా చాలా దేశాల నుంచి కూడా విద్యార్థులు వచ్చి విద్యలు నేర్చుకునేవాళ్ళు. ఈ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించే వాళ్ళు అనమాట. కానీ ఇలాంటి విద్యా విధానం, ఇలాంటి ఆ బౌద్ధ విద్యా విధానం అనేది మళ్ళీ హిందూ మతం పూర్వ వైభవం రావడం వల్ల స్టార్టింగ్ ఎలాగా హిందూ మతంలో ఉన్న లోపాలు సవరించడానికి సరిచేయడానికి బౌద్ధ విద్యా విధానం అనేది వస్తుంది. మళ్ళీ ఆ హిందూ విద్యా విధానం తిరిగి పునరుద్ధరించుకోవడం వల్ల క్రీస్తు శకం 2వ శతాబ్దంలో దీని ఆదరణ అనేది తగ్గిపోద్ది అనమాట. ఇంతటా క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి ఆ క్రీస్తు శకం 2వ శతాబ్దం వరకు బౌద్ధ విద్యా విధానం అనేది మంచిగా విలసిల్లింది. దీంతో మనకి బౌద్ధ విద్యకి సంబంధించిన కూడా పూర్తిగా మనం డిస్కస్ చేసేసుకున్నాము. ఇంతటితో బౌద్ధ విద్యా విధానం అయిపోయింది. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకున్న దాంట్లో బౌద్ధ విద్యకు సంబంధించి ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన బిట్ బౌద్ధ కాలంలో బోధన మాధ్యమం అంటే ఏ భాష ద్వారా బోధన అనేది జరిగేది? సంస్కృతం, తమిళం, పాలీ, ప్రాకృతం, పార్సీ, సింధీ, సంస్కృతం, హిందీ. ఏంటి ఆన్సర్? పాలీ, ప్రాకృత భాషలు. అలాగే ఉన్నత విద్యలో వచ్చేసి సంస్కృతం ద్వారా బోధన అనేది జరిగేది. పబ్బజ అనే విద్యాభ్యాస కార్యక్రమం ఈ విద్యా విధానంలో కనిపించును. చూడండి ఆప్షన్స్: బౌద్ధ, వేద, ఇస్లాం, పార్సీ. ఏ విద్యా విధానంలో? బౌద్ధ విద్యా విధానంలో కనిపిస్తుంది. మనం ఆల్రెడీ ఉదయం చూసేసుకున్నాం. ఇవి ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన బిట్స్ అనమాట. అదండి మరి విషయం. చూసేసారు కదా, బౌద్ధ విద్యకి సంబంధించి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ని మన అకాడమీ బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఎక్కడ మిస్ చేయకుండా మనం ప్రాపర్ గా అంతా చూసేసుకున్నాము. నేను మళ్ళీ చెప్తున్నానండి, మన అకాడమీ బుక్స్ లో నా దగ్గర ఉన్న ఈ 4 అకాడమీ బుక్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ఎక్కడా మిస్ చేయకుండా ప్రతి పాయింట్ ని మీకు ఇస్తున్నాను. వీటిలో అయితే మీకు బిట్ మిస్ కాకుండా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చేస్తాను. ఇంకా తర్వాత వేరే ఇంకా ఏమైనా బుక్స్ నుంచి వస్తే మనం చెప్పలేం, కానీ ఈ 4 బుక్స్ నుంచి మాత్రం బిట్ మిస్ అవ్వదని మాత్రం నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే పీడిఎఫ్ గురించి చెప్పాను కదా, ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. జాయిన్ అయిపోండి. పీడిఎఫ్స్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందులో జాయిన్ అయిపోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ అండి. నెక్స్ట్ టాపిక్ లో కలుద్దాం. టాటా.